పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేయడానికి? మీకు సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు కట్టారా మా ప్రజలకి? తాతయ్య వయసు పెరిగింది, నీకు చేదస్తం వచ్చింది, కొంచెమైనా బుద్ధి తెచ్చుకుని ఈ జాతి ఏదైతే నిన్ను ఇన్ని సంవత్సరాలు కాసుకొచ్చిందో దాన్ని మోసం చేయొద్దు. ఆల్రెడీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉప్మా పెట్టారని, అలాగే నీకేదో లారీలు సప్లై చేశారని చెప్పి జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాలని చూసావు. కానీ నీ పప్పులు ఉడకలేదు. ఈ రోజున నీ మతి స్థిమించి మతి భ్రమించి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటానంటా ఉన్నావు. నిన్ను ఆల్రెడీ అందరూ ముద్రగడ పద్మనాభరెడ్డి అంటున్నారు, నిన్నెవరో కాపుల కింద గుర్తించట్లా. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, ఎక్కడైనా ఒక హిందూ ముస్లింగా మారుతాడు, ముస్లిము క్రిస్టియన్గా మారుతాడు, లేకపోతే క్రిస్టియన్ హిందూగా మారే పరిస్థితులు మనం చూసాం. కానీ కాపులు రెడ్డిగా మారటం ఏంటండి? చేదస్తం కాకపోతే, ఎర్రితనం కాకపోతే. తాతయ్యకి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాస్పిటల్స్ సరిగ్గా లేవు, అత్యధికమైన మెంటల్ వ్యవస్థ ఏదైతే ఉందో, వైజాగ్లో ఏదో పిచ్చి ఆసుపత్రి ఉన్నట్టు ఉంది, ఆయన వెళ్తానంటే అక్కడికి, లేకపోతే బెంగళూరులో నిమాన్స్ అని ఒకటి ఉంది పిచ్చి ఆసుపత్రి, అక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాం. ఖచ్చితంగా మా తాతయ్య గారిని ఆయన ఆరోగ్యం కుదుటపడే విధంగా మేమైతే అన్ని చర్యలు తీసుకుంటాం.